రైతు భరోసా నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు పోగులరాజు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు వెంటనే ఖాతాలో జమ చేయాలని తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రాజు, జిల్లా మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా నాయకులు లింగంగౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 3 రైతు భరోసా డబ్బులను రైతులకు ఇవ్వలేదని, రైతులు తమ పొలాల వద్ద వరి నాట్లు వేసి చాలా రోజులు అవుతుందని పంట కలుపుకు వచ్చిన రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు బంధు నిధులను కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే కేరళ రాష్ట్రానికి తెలంగాణ రైతుల డబ్బులు కాంగ్రెస్ పార్టీ తరలిస్తున్నట్లు వస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమని డిమాండ్ చేశారు. అవసరమైతే రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన రైతులకు డబ్బులు ఇప్పించే వరకు ఊరుకునేది లేదని వారు తెలిపారు. ఇన్ఛార్జి మంత్రి స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చి రైతు భరోసా డబ్బులు విడుదల చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, జిల్లా నాయకులు లింగంగౌడ్, మండల కార్యదర్శి దశరథ్, నరేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రాజు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు స్వామి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు శివశంకర్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చిన్నశంకరంపేట మండల శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి రైతు భరోసా నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 2026 మార్చి వరకు 3 రైతు బంధులు ఇప్పటికీ ఎగ్గొట్టింది. ఇది 4వ రైతు బంధు. ఇది కూడా ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రైతులు నాట్లేసి చాలా రోజులైతా ఉన్నది. ఇప్పుడు కలుపులకు కూడా వచ్చినాయి. పంటలు కలుపులకు వచ్చినప్పటికి కూడా రైతు భరోసా నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. చాలామంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిన ఈ రైతు బంధు నిధులు మొత్తం కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడికి తరలించిందని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో కోడై కూస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తెరగాలి. మీరు ఏదో రాష్ట్రం కోసం తెలంగాణలో ఉన్న ఆదాయాన్ని తీసుకుపోయి అక్కడ పెడతా అంటే, మీ సొంతంగా మీ పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటా అంటే ఏ ఒక్క రైతు కూడా తెలంగాణలో ఈరోజు ఊరుకునే పరిస్థితి లేనేలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక వెంటనే రైతు బంధు నిధులు కనుక విడుదల చేయకపోతే బరాబర్ ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తాం. రోడ్డు మీదకి ఎక్కే వరకు మీరు చూసుకోకూడదు. అందరినీ రైతులను తీసుకొచ్చి రోడ్డు పైన కూర్చునబెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్థానిక శాసనసభ్యుడు మన రోహిత్ రావు గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. మా చిన్నశంకరంపేట మండలంలో రైతాంగం మొత్తం గోసపడతా ఉన్నది. మెదక్ అసెంబ్లీలో రైతాంగం మొత్తం గోసపడతా ఉన్నది. దయచేసి మీరు ఈ విషయం పైన స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటనే ఈ రైతు బంధు నిధులు విడుదలయ్యేలా చూడాలని, లేని పక్షంలో పెద్ద మొత్తంలో ధర్నాలు చేస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేటి రోజున స్థానిక శంకరంపేట బీజేపీ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి రైతు బంధు మంజూరు చేయించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. రైతు బంధు కూడా గత ప్రభుత్వం 5,000 ఇస్తా అంటే 6,000 ఇస్తా అన్నాడు. ఈ ఎలక్షన్లు అయిపోగానే వెంటనే ఇస్తా అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఈ నేటికి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎగగొట్టడం జరిగింది. ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లను అడ్డు పెట్టుకొని కుంటి సాకులు చెప్పుకుంటా ఎలక్షన్లు అయిపోగానే వేస్తా, స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే వేస్తా అని చెప్పిండు. అలాగే మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే వేస్తా అంటుండు. ఇలా ఎలక్షన్లు పోతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో చూస్తున్నాం, రేపు పడతాయి రైతు బంధు, ఎల్లుండి పడతాయి. ఈ రేవంత్ రెడ్డికి అసలు మైండ్ దొబ్బిందో ఏమో తెలియట్లేదు. కానీ ఆయన రోజు చెప్పే విధానం ఎలా ఉందంటే, ఎప్పుడు అడిగినా రేపేస్తా అంటే, ఇది రేపటి సర్కారో ఎల్లుండి సర్కారో తెలియట్లేదు. మనం గట్టిగా రైతులకు ఎంత ఇబ్బంది జరుగుతుంది. నాట్లేసే టైంకు రైతు బంధు కావాలి. వాళ్ళు ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకొని నాట్లేసి ఎరువులు జల్లి యూరియా కూడా దొరకకుండా చేస్తున్నాడు. ఇవన్నీ చేసినా కూడా అన్ని ఇబ్బందులు తట్టుకొని రైతులు నాట్లేసిరు. ఇప్పుడు పొట్ట దశలో ఎరువులు జల్లే దశకు వచ్చినా కూడా ఇప్పటికి కూడా రైతు బంధు అనేది వేయలేదు. ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా దీనిపైన ఎటువంటి చర్య తీసుకోకుండా ఆయన ఏంది కార్లలో రావడం పోవడం తప్ప ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు
గెలిచిన తర్వాత ఎన్ని విలేజ్లు సందర్శించిండు, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆయనకే తెలియాలి. ఈ రైతు బంధు అనేది నాకు చొరవ తీసుకొని ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా దీనిపైన చొరవ తీసుకొని మనకు రైతులకు సకాలంలో రైతు బంధు డబ్బులు అందించాలని కోరుచు సెలవు తీసుకుంటాను. ఈరోజు బీజేపీ చిన్నశంకరంపేట మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రైతు బంధు 3 సార్లు ఎగబెట్టిన ప్రభుత్వం ఇకనైనా ఇప్పుడైనా మరి రైతులు నాట్లేసి ఇప్పుడు పొట్టకొచ్చినాయి, ఈనుతున్నాయి. అయినా ఇప్పటి వరకు కూడా రైతు బంధు అనేది సాయం చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి అదే R ట్యాక్సీతోని మరి రాహుల్ గాంధీకి మరి ముడుపులు ముట్ట చెప్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ ఏదైతే రైతులకు బాకీ పడ్డారో, ఏదైతే గృహిణులకు బాకీ పడ్డారో, ఏదైతే వృద్ధులకు బాకీ పడ్డారో ఆ యొక్క డబ్బులను వెంటనే చెల్లించే మరి స్థానిక ఎలక్షన్లకు రావాలి. లేకపోతే మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటారు ప్రజలు. ఈరోజు మీరు ఏ విధంగా మరి ఈ యొక్క నయవంచనకు గురి చేస్తున్నారు ఈ యొక్క ప్రజలను అనేది అందరికీ తెలిసిపోయింది. ఇకనైనా మీరు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ ముడుపులు ఈ యొక్క తెలంగాణ చెమటను దోసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని దోసుకొని అక్కడ ముడుపులప్ప చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రైతుల యొక్క గోస మీకు ముట్టక ముందే ఈ యొక్క రైతులకు ఏదైతే బాకీ పడ్డారో ఆ యొక్క రైతులకు ఇవ్వవలసినటువంటి రైతు బంధును కానీ మరి అయితే రైతు బీమాను సక్రమంగా చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు 2,500, అదే విధంగా 2,000 రూపాయలు పింఛన్ని 4,000 చేస్తానటువంటి వృద్ధులకు కూడా వెంటనే చేయాలి. లేనట్టయితే భారతీయ జనతా పార్టీ మరి రోడ్ ఎక్కి రాస్తా రోకోలు ఈ యొక్క తెలంగాణని స్తంభింపజేస్తుందని హెచ్చరిస్తూ ఈ యొక్క వెంటనే ఈ యొక్క రైతు బంధు విషయంలో మీరు చొరవ తీసుకొని స్థానిక మరి ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడో మెదక్ జిల్లాకు ఆ యొక్క మినిస్టర్ కూడా దీనిపైన మాట్లాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా రోహిత్ గారు మీరు ఉట్టిగా కాలాల్లో వచ్చి షోట్ పుటప్ చేసుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు చేసే విధంగా మీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే ఆ యొక్క నిధులను విడుదల చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.